ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. తిరుపతిలో జరిగిన ఘటన తనకు చాలా బాధకు గురిచేసిందని ఎంపీ కలిసిట్టి అప్పలనాయుడు అన్నారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన తనను చాలా బాధకు గురిచేసిందని ఎంపీ కలిసిట్టి అప్పలనాయుడు అన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు ముందు ముందు పునరావృతం కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన దేవాలయాల్లో మరియు కళ్యాణ మండపాల్లో టోకెన్లను జారీ చేసే విషయాన్ని పరిగణించాలని, అదేవిధంగా అవసరమైతే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను కూడా దీనికోసం ఉపయోగించడం ద్వారా టోకెన్ల జారీ విషయంలో భక్తుల రద్దీ తగ్గి ఇటువంటి ఘటనలు తిరిగి జరగకుండా ఉంటాయని తెలియజేసి ఈ అంశాలను పరిగణించాలని విజయనగరం ఎంపీ కలిసిట్టి అప్పలనాయుడు కోరారు. కవిటి మండలం మాణిక్యపురం పిహెచ్సికి సుమారు ₹1,00,000 విలువ చేసే 10 మంచాలను డాక్టర్ కృష్ణంరాజు డొనేట్ చేశారు. వైద్యుడిగానే కాకుండా సమాజ సేవా దృక్పథంతో ట్రూ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఎంతో మంది పేద ప్రజలకు సాయం అందించిన మహోన్నతమైన వ్యక్తి ట్రూ హ్యాండ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణంరాజు. కవిటి మండలం మాణిక్యపురం పిహెచ్సికి సుమారు ₹1,00,000 విలువ చేసే 10 మంచాలను డాక్టర్ కృష్ణంరాజు డొనేట్ చేశారు. ట్రూ హ్యాండ్స్ సంస్థ ద్వారా మాణిక్యపురం గ్రామ ప్రజలకు ఎంతో మేలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు ₹1,75 లక్షలతో ఆసుపత్రిని నిర్మించారు. ఆసుపత్రి పరిధిలో సుమారు 22 గ్రామాలు, 14,000 మంది జనాభా వరకు ఈ పిహెచ్సి ఉపయోగపడుతుంది. సరైన ఎక్విప్మెంట్స్ లేకపోవడంతో రోగులు చికిత్స నిమిత్తం వస్తున్న సందర్భంలో వారి సమస్యలను గుర్తించి గ్రామస్తుల కోరిక మేరకు స్పందించి మానవతా దృక్పథంతో గ్రామస్తులకు తగిన సదుపాయాలను డాక్టర్ కృష్ణంరాజు కల్పించారు. అందరికీ నమస్కారం. మా ఫౌండేషన్ ట్రూ హ్యాండ్స్ ఫౌండేషన్ స్థాపించి సుమారు 7 సంవత్సరాలు అవుతుంది. మేము ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో సర్వీస్ చేస్తుంటాం. మా సర్వీసెస్ ఉచిత వైద్య శిబిరాలు, అవేర్నెస్ క్యాంప్స్, డీ అడిక్షన్ సెంటర్స్, ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్, ఎడ్యుకేషన్ పైన బీపీఎల్ లోపల ఉన్న పిల్లలకి పుస్తకాలు ప్రొవైడ్ చేయడం, ఫీజులు కట్టడం, అలాగే ఈ ప్రాంతానికి ఈపీఎస్సి మాణిక్యపురం పిఎస్సిలో గత సంవత్సరం కొంచెం విషయాలతో ఇబ్బందులు పడడం, మాకు వాళ్ళ రిప్రజెంటేషన్ మాకు వచ్చిన సాయం వీళ్ళకి పడకల రూపంలో ఐవీ స్టాండ్స్, బెడ్స్, కాట్స్ ఇక్కడ అందజేశాం. అలాగే మా ఫౌండేషన్కి సహకరిస్తున్న సభ్యులు అందరికీ మనస్ఫూర్తిగా దీంతో గ్రామస్తులు స్థానిక సర్పంచ్ లలితా దేవరాజ్ సాహు, ఎంపీటీసీ సత్యవతి సంతోష్ సాహు ఆధ్వర్యంలో ట్రూ హ్యాండ్స్ వ్యవస్థాపకులైన డాక్టర్ కృష్ణరాజుకు ఘనంగా సన్మానించారు. పంచాయతీలో ఒక పిహెచ్ నిర్మాణం జరిగి సుమారు సంవత్సరం కావచ్చిన ఇక్కడ సరైన వసతులు లేని కారణంగా గ్రామ యువత, గ్రామ పెద్దలందరం కలిసి ఈ కవిటి మండలంలో పుట్టి పెరిగి ఈ కంచిలిలో ఒక డాక్టర్గా వృత్తిలో పనిచేస్తూ నర్తు కృష్ణరాజు గారిని పనిచేస్తున్నారు. అతను ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆ ఫౌండేషన్లో సేవలు అందిస్తున్నామని తెలిసిన వెనువెంటనే మా గ్రామంలో ఉన్న పెద్దలు అందరూ కలిసి కృష్ణరాజు డాక్టర్ గారిని కలగాన మా యొక్క కష్టాలు విని మా యొక్క పిహెచ్సిని సందర్శించి ఈ పిహెచ్సి కావలసిన వసతులు ఏమున్నాయో అన్నీ పర్యవేక్షించి ప్రస్తుతానికి నా వంతుగా నేను ఒక 10 మంచాలు బహుకరిస్తానని చెప్పి బహుకరించి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చిన ఈ ట్రూ హ్యాండ్స్ ఫౌండేషన్ వారికి మీ ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో సోంపేట సిహెచ్ డాక్టర్లు సురేష్ రెడ్డి, ఎండి జనరల్ మెడిసిన్ లత్తశ్రీ, గైనకాలజిస్టు, మాణిక్యపురం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. శనివారం నర్సనపేట మండలంలో శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి రోడ్లను ప్రారంభించారు. శనివారం నర్సనపేట జగన్నాథపురం వీధిలో 25 లక్షల రూపాయలతో శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి పనులు పూర్తి చేసిన రోడ్లను ప్రారంభించారు. అదేవిధంగా నర్సనపేట మండలం చిక్కాల వలస నుండి మామిడి వలస గ్రామానికి R&B రోడ్డు నుండి కొద్దాం వరకు 90 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్డును కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో మండల పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సుల అర్జీలు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. అర్జీల పరిష్కారం వేగవంతంగా చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం టెక్కలి ఆర్డీఓ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి పలాస, టెక్కలి రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి రైతుల సమస్యలు తొందరగా పరిష్కరించాలని, బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలని కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్,
జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, టెక్కలి పలాస రెవెన్యూ అధికారులు కృష్ణమూర్తి, వెంకటేష్, డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. రణస్థలం పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపేందుకు సర్పంచ్ పిన్నెంటి వెంకట భానోజీ నాయుడు కృషి చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గం అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ అయితే అందులో మొదటి స్థానం రణస్థలం పంచాయతీదే అయి ఉండాలని రణస్థలం సర్పంచ్ పిన్నెటి వెంకట భానోజీ నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని బావరాజుపాలెం డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా సరిదిద్దిన ఘనత పిన్నెంటి వెంకట భానోజీ నాయుడుదేనని పంచాయతీ ప్రజలు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరియు ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి వెంకటరమణ, ఎక్స్ సర్పంచ్ మహాదాస రమణయ్య, వార్డు నెంబర్ చిన్నారావు పలువురు పిన్నెంటి వెంకట భానోజీ నాయుడిని కొనియాడారు. సమీకృత కలెక్టరేట్ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. సమీకృత కలెక్టర్ కార్యాలయ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. కేంద్రంలోని నిర్మాణంలో ఉన్న సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని జిల్లా రెవెన్యూ అధికారి, రహదారులు, భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయన ప్రతి అంతస్తును పరిశీలించి ఇప్పటి వరకు నిర్వహించిన పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. నూతన కలెక్టరేట్ ఆవరణలో పార్కింగు, సెక్యూరిటీ, ప్రహరీ గోడ నిర్మాణం తదితర అంశాలపై R&BSE కాంట్రాక్ట్ ప్రతినిధి ఆరా తీయగా సంబంధిత మ్యాప్ ను చూపించి వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యతలో రాజీ లేకుండా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, R&BSE జాన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పాడి రైతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతుల అభ్యున్నతికి కృషి చేస్తుందని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పేర్కొన్నారు. మెళియాపుట్టి మండలం శేఖరాపురం గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన తాడేల యశోదమ్మ, గోకమోహన్ రావు, ఎన్ని జగన్నాథం, తాడేల జగన్మోహన్ రావు మినీ గోకులం షెడ్యూల్ను ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ NRGS ద్వారా 90% కేంద్ర ప్రభుత్వం నిధులు, 10% రైతుల నిధులతో పశువుల పాకలను ఏర్పాటు చేశారన్నారు. మండలంలో గోకులాలను అవసరమైన వారికి ఇచ్చామని తెలిపారు. వాటిని ఉపయోగించుకుని పాడి రైతులు అభివృద్ధి చెందాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ కంచరాల రాజగోపాల్, పశుసంవర్ధక శాఖ ఏడి మంచు మనోహర్ తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో వడ్డే ఓబన్న కీలక పాత్ర పోషించారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు. సామాన్యుల హక్కుల కోసం పోరాడిన వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన కావించి కలెక్టర్ నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ వడ్డే ఓబన్న జయంతి ప్రభుత్వం కార్యక్రమంగా గుర్తించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. వడ్డే ఓబన్న జనవరి 11, 1807 నంద్యాల జిల్లా సంజమల మండలంలోని నొస్సాం గ్రామంలో జన్మించారు. వడ్డే ఓబన్న గ్రామ రక్షకునిగా పనిచేశారు. అయితే బ్రిటిష్ పాలనతో గ్రామ రక్షకుల జీతాలు రద్దు చేయబడిన పిదప రైతులపై అధిక పన్నులు విధించడం ప్రారంభం కావడంతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశం మేరకు డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. శ్రీ వడ్డే ఓబన్న గారి జయంతి ఈరోజు మనం స్టేట్ ఫెస్టివల్గా మనం ఇక్కడ చేస్తున్నాం. శ్రీ వడ్డే ఓబన్న నంద్యాల జిల్లా ఏ మండలం, సంజామ మండల్. ఇప్పుడు కూడా అక్కడ తహసీల్ ఆఫీస్ ఉంది. సో అప్పుడు 80s అంటే 1800s అప్పుడు బ్రిటిష్ అగెన్స్ట్ అప్పుడు చాలా బాగా అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్గా పనిచేయడం, అలాగే పబ్లిక్ని దగ్గర తీసుకురావడం, మళ్ళీ మనకి ఒక ఆల్ టుగెదర్ న్యూ ఇండియా ఇవ్వడం చాలా మనకి ఒక కొత్తదనం. ఇన్ఫ్యాక్ట్ మన ఈ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న ఒక నిర్ణయం చాలా మంచిది. ఎందుకనే ఇలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఖచ్చితంగా తెలియాలి. వాళ్ళు చేసిన కష్టాలకి మనం అందరూ కృతజ్ఞత చెప్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. వడ్డే ఓబన్న ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా వెనుకబడిన సంక్షేమ తరగతుల అధికారిని అనురాధ, కలెక్టరేట్ ఏఓ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రాంగణం నందు యువజన దినోత్సవాన్ని నిర్వహించారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రాంగణం నందు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా
జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డైరెక్టర్ ప్రొఫెసర్ కేవీజీడి బాలాజీ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్న యువ స్ఫూర్తి కెరటం స్వామి వివేకానంద అని కొనియాడారు. ఏవో మునిరామకృష్ణ మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ మహనీయుడు వివేకానందుడని, ఆయన జన్మదినోత్సవాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవటం చాలా సంతోషమన్నారు. డీన్ మోహన్ కృష్ణ చౌదరి మాట్లాడుతూ విద్యార్థులు ఆయన బాటలో నడిచి భవిష్యత్ తరాలకు మార్గదర్శకం కావాలని చెప్పారు. కార్యక్రమంలో జాతీయ సేవా పథకం కోఆర్డినేటర్ పెద్దింటి ముకుందరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.